జై శ్రీరామ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఓఎస్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఓఎస్, విండోస్, ఫార్మేట్ ఏమన్నా ఒకటే. చాలామంది సిస్టమ్స్ కొన్న తర్వాత అంటే కొత్తగా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చి ఓఎస్ చేసుకునే వాళ్ళ కోసం కాదు. సో కొత్తగా సిస్టమ్స్ కొన్న వాళ్ళు ఓఎస్ చేయడానికి ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది పల్లెటూరు నుండి ఫోన్ చేసి, సార్ మాది ఒక 30 కిలోమీటర్లు ఉంటుందండి, నేను టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఓఎస్ చేయించుకొని రావాలి సార్ అని చెప్పి చాలామంది కూడా నాకు చెప్పారు. ఈ విషయంలో నేనైతే మీ అందరికీ ఈజీగా ఎలా ఓఎస్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తా. సార్ మరి ఓఎస్ చేసుకోవచ్చు అన్నారు కదా, మా దగ్గర విండోస్ ఫైల్ లేదు, అదే ఐఎస్ఓ ఫైల్ లేదు, మరి దాన్ని మేము ఎలా గెట్ చేయాలి, ఎలా తీసుకోవాలి అంటే, మీ దగ్గర ఒక ఖాళీ పెన్ డ్రైవ్ ఉంటే చాలు. మిగతాదంతా కూడాను ఆటోమేటిక్గా మీకు దొరుకుద్ది. అలాగే మీకు ఇంటర్నెట్ ఉండాలి, అంటే ఈ ఐఎస్ఓ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ ఉండాలి. ఈ రెండు ఉంటే మీరు ఓఎస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్తున్నా. అయితే ఈ ఓఎస్ చేసుకునేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలు గుర్తించాలి. ఏంటి అంటే, మన సిస్టంలో ఓ 2, 3, 4 హార్డ్ డిస్క్లు వాడే వాళ్ళు ఉన్నారు. అట్లీస్ట్ 2 హార్డ్ డిస్క్లు అనుకోండి మీ దగ్గర ఉన్నాయనుకోండి. ఒకటి సి డ్రైవ్కి వాడతాం, ఎస్ఎస్డి అనేది, అంటే లేదా ఎన్విఎంఈ. ఇంకొక హార్డ్ డిస్క్ మన డేటా కోసం వాడతాం. సో ఇక్కడ మాత్రం చాలామంది ఏంటంటే, హార్డ్ డిస్క్ తీయకుండా మేము ఓఎస్ చేసేయగలం అనే వాళ్ళకి నేనేమీ చెప్పలేను. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చాక కానీ ఎవరు దాన్ని జాగ్రత్త పడరు. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే, ఓఎస్ చేసేటప్పుడు బై మిస్టేక్ క్లిక్ చేయటం వల్ల మనకి ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది ఫార్మేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఒక చిన్న తప్పు వల్ల మన డేటా అంతా పోతుంది. సో దానికి ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే, మన సిస్టంలో ఉన్న ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేయాలి. దాన్ని ఎలా రిమూవ్ చేయాలో నేను క్లియర్గా మీకు చెప్తాను. సో పెద్ద పీసీలైనా చిన్న పీసీలైనా చాలా ఈజీగా ఆ ఎక్స్ట్రా ఉన్న హార్డ్ డిస్క్కి ఒక చిన్న పిన్ ఉంటుంది. ఆ పిన్ ఎలా ఉంటుందో మీకు నేను ఫస్ట్ చూపిస్తాను, చూడండి. సో మీకోసమే ఒక పాత సిస్టమ్ తెచ్చాను ఇక్కడికి. పాత సిస్టమ్, ఈ సిస్టంలో ఇది హార్డ్ డిస్క్, ఇదేగా హార్డ్ డిస్క్. ఇలాంటి హార్డ్ డిస్క్ అలా కెమెరా కలిగిపోయింది. ఓకే 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 ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్కి ఇలాంటి కేబుల్ 2 ఉంటాయి. అంటే మీరు ఇలా హార్డ్ డిస్క్ బయట తీయక్కర్లేదు. కాకపోతే మీకు తెలియాలి అని చెప్పి నేను మొత్తం క్యాప్ ఓపెన్ చేసి మొత్తం హార్డ్ డిస్క్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఈ హార్డ్ డిస్క్ని ఎలా రిమూవ్ చేయాలంటే, ఈ పవర్ కేబుల్ని తీయక్కర్లా. ఏదైతే ఈ సాటా కేబుల్, బద్దలాంటి కేబుల్ ఏదైతే ఉందో, ఈ బద్దలాంటి కేబుల్కి చూడండి ఇక్కడ ఒక పిన్ లాగా ఉంది కదా, ఈ పిన్ని ఇలా ప్రెస్ చేసి పట్టుకొని జస్ట్ ఇలా బయట తీసేస్తే చాలు, మీ హార్డ్ డిస్క్లో డేటా సేఫ్. సో మీ దగ్గర ఎన్ని హార్డ్ డిస్క్లు అయితే ఇలా ఎక్స్ట్రా ఉంటాయో ఆ హార్డ్ డిస్క్ల తలక సటా కేబుల్ తీసేయాలి. మీరు ఎక్కడికి వెళ్లకుండా మీరే ఓఎస్ చేసుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి, హార్డ్ డిస్క్ తలక సటా కేబుల్ తీసేయాలి. సో మీకు హార్డ్ డిస్క్ అనేది చూపెడుతున్నా క్లియర్గా. ఈ సన్నం పిన్ ఏదైతే ఉందో అది హార్డ్ డిస్క్ తలక సటా కేబుల్. ఇది తీసేసినా చాలు, 2 తీసేసినా మంచిదే, లేదా ఇది తీసేస్తే చాలు. మళ్ళీ పెట్టుకోవాలి అనేటప్పుడు ఈ పిన్ పెట్టేటప్పుడు కూడా చూడండి, మీకు పిన్కి ఒక సైడు చిన్న హోల్లా ఉంటుంది, ఒక సైడ్. దీనికి కూడా ఒక సైడ్ చిన్న ఎల్బోలా ఉంటుంది. ఎల్బోలా క్లియర్గా మీకు కనిపిస్తుంది కదా, ఎల్బోలా. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇలా ఎల్బోలా పెట్టేస్తాను. ఇదేం బ్రహ్మ విద్యం కాదు, తీయడం పెట్టడం అనేది ఏం బ్రహ్మ విద్య కాదు. మీరు దీనికోసం ఏ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళిపోక్కర్లేదు, స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటే చాలు. ఇది ఇలా ప్రెస్ చేసి తీసేయటమే, మళ్ళీ ఇలా ప్రెస్ చేయక్కర్లేదు, ఇలా పెట్టేసినా లాక్ అయిపోద్ది. లాక్ అయిపోయిందా, అలా లాక్ చేసుకుంటే చాలు. ఓకే, సో ఇది మీకు వేరే సిస్టంలో చూపించాను కదా, ఇప్పుడు నా సిస్టంలోనే తీసి చూపెడతాను. దానికన్నా ముందు ఫస్ట్ ఓఎస్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, మీకు ఎటువంటి సైట్ లింక్ ఏ అవసరంలా, ఒకే ఒక లింక్ ఇస్తాను, మీకు చూపిస్తాను, మీరు టైప్ చేయండి చాలు. సో లెట్స్ గో టు ఓఎస్ డౌన్లోడింగ్. ఓకే, ఇప్పుడు ఓఎస్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే, మన దగ్గర ఉన్న ఈ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ సిస్టమ్కి బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయండి. సో మన దగ్గర ఏదైతే పెన్ డ్రైవ్ ఉందో ఆ పెన్ డ్రైవ్ 32 GB కానీ 16 GB కానీ అయి ఉండాలి.
అంతేగాని 64 GB పెడతామంటే 64 GB అనేది సపోర్ట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, 64 GB సపోర్ట్ అవ్వదు. 32 GB ఆర్ 16 GB ఈ 2 జీబీలో పెన్ డ్రైవ్ మాత్రమే యూజ్ చేయాలి ఓఎస్ చేసేటప్పుడు. సో ఫస్ట్ ఓఎస్ చేయాలంటే మన బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. నేను ఒక బ్రౌజర్ని ఓపెన్ చేశా. బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం క్లిక్ చేయాలంటే USB refuse space REFUSE refuse tool, USB refuse tool దీన్ని క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఫస్ట్ మీకు ఒక సైట్ కనబడుతుంది చూడండి, పెన్ డ్రైవ్ లాంటి కనబడుతుందా? ఈ సైట్ మీద జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విండో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఇలా ఇలా కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు 4 ఆప్షన్లు కనబడుతున్నాయి. 4 ఆప్షన్లో నేనైతే పోర్టబుల్ అనే దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేయగానే అది డౌన్లోడ్ అయ్యింది. డౌన్లోడ్ అయిందా? సో డౌన్లోడ్ అయిన తర్వాత ఏదైతే ఇది డౌన్లోడ్ అయిందో దాన్ని జస్ట్ డబల్ క్లిక్ చేయగానే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ క్లిక్ చేయండి. జస్ట్ ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుందా? సెలెక్ట్ అనే ఆప్షన్. ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్, ఓకే, డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసి వెంటనే ఎస్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేసిన వెంటనే ఎలా వస్తుంది? ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది చూడండి, విండోస్ 11 కావాలా లేదా క్లిక్ చేస్తే 10 కావాలా అని అడుగుతుంది. సో విండోస్ 10, నేనైతే విండోస్ 10 లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇది 2026, నాకు విండోస్ 10 బాగా నచ్చింది 11 కన్నా. సో నేను విండోస్ 10 వాడాలనుకున్నా. 10 క్లిక్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత వెర్షన్, ఓకే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత వెర్షన్ కనబడింది కదా, ఈ వెర్షన్ ఓకే. మళ్ళీ కంటిన్యూ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత హోమా లేకపోతే ప్రో ఎడ్యుకేషన్ అని చూపెడుతుంది అంటే ఓకే కంటిన్యూ. కొట్టిన తర్వాత చూడండి ఇంగ్లీష్ ఇంటర్నేషనల్, ఓకే, మళ్ళీ కంటిన్యూ. మళ్ళీ ఏం కనబడుతుంది? 64 బిట్, ఓకే. డౌన్లోడ్ యూజింగ్ బ్రౌజర్ అనేదానికి టిక్ మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది యూజింగ్ బ్రౌజర్ని కొడితే మీ సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ డౌన్లోడ్ కొట్టగానే బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఓకే, డౌన్లోడ్ కంప్లీట్. ఇప్పుడు డౌన్లోడ్ అయ్యిందా లేదా చూడండి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, మినిమైజ్ చేసాం కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా ఫైలు. ఇక్కడికి వచ్చి మళ్ళీ సెలెక్ట్కి వెళ్ళిపోండి. సెలెక్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఈ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూసారా, విండోస్ 10 మనం డౌన్లోడ్ చేసుకున్న విండోస్ 10 దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాతను జస్ట్ ఇక్కడ స్టార్ట్ అని అడుగుతుంది, కనబడుతుంది కదా, స్టార్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేయగానే మన పెన్ డ్రైవ్లో ఏ డేటా ఉన్నా సరే మొత్తం డేటా ఫార్మేట్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ ఓకే. ఇక్కడ క్రియేట్ లోకల్ నేమ్, ఇక్కడ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. క్రియేట్ లోకల్ నేమ్ అనేది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ నడుస్తుందో ఆ ప్రాసెస్ 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఏదైతే నాకు ఈ గ్రీన్ కలర్ ఉందో ఈ గ్రీన్ కలర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 100% అయ్యి ఇక్కడ రెడీ అని రావడానికి నాకు 20 మినిట్స్ పట్టుకుంది. 20 or 15 మినిట్స్ యావరేజ్గా వేసుకోండి, అంత టైం పడుతుంది. ఓకే, అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ అనేది వస్తుంది, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే ఇప్పుడు మీ ఓఎస్ పెన్ డ్రైవ్ అంటే పోర్టబుల్ పెన్ డ్రైవ్ అనేది రెడీ. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ అనేది ఒకసారి చూద్దాం. ఇది పోర్టబుల్ పెన్ డ్రైవ్. ఈ పోర్టబుల్ పెన్ డ్రైవ్ అనేది రెడీ. అయితే మన సిస్టంలో డి డ్రైవ్ అనేది ఉంది, దాన్ని కూడా నేను రిమూవ్ చేసి
మీకు చూపిస్తాను. నేనైతే డి డ్రైవ్ ఉండగా కూడా ఓఎస్ చేయగలను, బట్ అది రిమూవ్ చేసే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఎందుకు డి డ్రైవ్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నానంటే, బై మిస్టేక్ ఏదైనా రాంగ్ స్టెప్ ఇస్తే డి డ్రైవ్ అనేది ఫార్మేట్ జరిగిపోతుంది. అలా ఫార్మేట్ అవ్వకుండా నేను డి డ్రైవ్ని ముందుగానే రిమూవ్ చేస్తా. ఎందుకంటే నేను ఇక్కడ రిమూవ్ చేస్తేనే మీరు అక్కడ ఎలా వర్క్ చేయొచ్చు అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పొచ్చు అని నేను దాన్ని రిమూవ్ చేసి ఓఎస్ చేయడం చెప్తాను. సో ఎలా రిమూవ్ చేస్తానో కూడా, నా పీసీలు కూడా ఎలా రిమూవ్ చేస్తానో చూపిస్తాను రండి. ఇది నా పీసీని ఫస్ట్ ఈ బాక్స్ నింపుతున్నా. సో వెయిట్, నేనైతే క్యాబిన్ ఇప్పాను. సో క్యాబిన్ అంతా కూడా ఇప్పాను. ఈ క్యాబిన్ ఇప్పేసి ఎక్కడ రిమూవ్ చేస్తానో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది, ఇది నా హార్డ్ డిస్క్ కనిపిస్తుంది కదా, ఇది నా హార్డ్ డిస్క్. దాని కేబుల్ని నేను రిమూవ్ చేసేస్తాను. నేనైతే కేబుల్ని రిమూవ్ చేశాను చూడండి. ఈ కేబుల్ నేను రిమూవ్ చేయడం జరిగింది. ఈ కేబుల్ నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఓఎస్ చేద్దాం. ఓకే, అయితే ఓఎస్ చేసే ముందు మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి. అయితే ఓఎస్ చేయడం అంటే, ఓఎస్ అనేది పెన్ డ్రైవ్లోకి బూటబుల్ చేసాం. బూటబుల్ అంటే కాపీ అంటే కాపీ కాదు, బూటింగ్ అనమాట. బూటబుల్ అనేది చేసి పెన్ డ్రైవ్లోకి ఓఎస్ని ఫిల్ చేసాం. ఫిల్ చేసిన తర్వాత మన పీసీని ఆన్ చేసేటప్పుడు ప్రతి పీసీ కూడా ఆన్ అయ్యేటప్పుడు ఒక బోర్డు వస్తుంది. ఇంటల్ అని, లేదా గిగాబైట్ అని, హెచ్పి అని. సో అది ఏ కంపెనీ మదర్ బోర్డు అయితే ఆ పేరు వస్తుంది. ఆ పేరు వచ్చినప్పుడు అక్కడ బూటింగ్ ఆప్షన్ వస్తుంది. బూటింగ్ ఆప్షన్ అంటే హెచ్పికి అయితే F10, కొన్ని ఇంటల్ మదర్ బోర్డులకి అయితే F2, అదే గిగాబైట్కి అయితే F12. ఇలా బూటింగ్ ఆప్షన్స్ వస్తాయి. అంటే బూటింగ్ కీస్ అంటారు వాటిని. ఈ కీబోర్డ్లో మీద లైన్లో ఉంటాయి. ఓకే, ఈ మీద లైన్లో కొన్నింటికి F10, కొన్నింటికి F2, కొన్నింటికి F12, కొన్నిటికి F9 కూడా ఉంటుంది. అయితే ఈ బూటింగ్కి మీకు ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. ఈ బూటింగ్కి మీకు హెచ్పి అనుకోండి, మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి హెచ్పి బూటింగ్ కీ అని కొట్టారనుకోండి, బూటింగ్ కీ ఏంటనేది మీ గూగుల్లో దొరికిపోతుంది. అదే గిగాబైట్ అనుకోండి, గిగాబైట్ బూటింగ్ కీ అంటే F12 అని చూపిస్తుంది. అలా అనమాట. మీకు ఇంటెల్ మదర్ బోర్డు అనుకోండి, ఇంటెల్ బూటింగ్ కీ మీకు ఆన్ అవ్వగానే ఫస్ట్ మదర్ బోర్డు పేరు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆన్ అవ్వగానే మదర్ బోర్డు పేరు వస్తుంది. ఆ మదర్ బోర్డు పేరు చూస్తేనే మీరు బూటింగ్ కీ అయితే ఆ బూటింగ్ కీని ప్రెస్ చేయాలి. అది ఎప్పుడు ప్రెస్ చేయాలి ఇప్పుడు నేను క్లియర్గా మీకు నేను చెప్తాను. వాచ్ చేయండి, తప్పకుండా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకే, నేను ఇంకా సిస్టమ్ ఆన్ చేయలేదు. ఇందాక మనం పెన్ డ్రైవ్ బూటబుల్ చేసుకున్నాం. బూటబుల్ చేసిన పెన్ డ్రైవ్ పీసీకి బ్యాక్ సైడ్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ని యాక్చువల్ చెప్పాలంటే మనం మన సిస్టంలో చేసుకోవచ్చు. మన సిస్టమ్ ఆన్ అవ్వకపోతే ఫ్రెండ్ సిస్టంలో చేసుకొని తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను పీసీని ఆన్ చేస్తున్నా. ఆన్ చేసిన వెంటనే మనకి ఒక బూటింగ్ కీ ఆప్షన్ వస్తుంది. F2 వచ్చింది, F2 కొట్టాను. నాకు బూటింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ చేయాలి, కంగారు పడకూడదు. ఓకే, ఇప్పుడు మన పెన్ డ్రైవ్ అనేది బూటింగ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాతను ఇక్కడ నెక్స్ట్ అక్కడ లాంగ్వేజ్లు కానీ ఏం కానీ మార్చొద్దు. దీనికన్నా ముందు కండిషన్ ఏంటంటే, ఫస్ట్ మనకి ల్యాన్ కేబుల్ ఏదైతే ఇంటర్నెట్ ఉన్నట్టయితే ల్యాన్ ఉన్నట్టయితే తీసేయండి. ఫస్ట్ ల్యాన్ ఇంటర్నెట్ అయితే నేను తీసేసాను. తీసేసి నెక్స్ట్, ఏం లేదు అంతా నెక్స్ట్, ఇన్స్టాల్ నౌ. ఓకే, ఐ యాక్సెప్ట్. నెక్స్ట్, కస్టమ్ విండోస్ ఇన్స్టాల్. ఓకే, ఒక్కొక్క దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 4 పార్టిషన్లు కనబడుతున్నాయి కదా, అసలు ఈ 4 పార్టిషన్లు ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు మన సి డ్రైవ్ అనేది నాదైతే ఇదిగోండి ఎంత ఉంది, టోటల్ స్పేసు 476 చూపెడుతుంది. నాదైతే టోటల్ స్పేసు 476 అంటే 512. కాకపోతే ఇవన్నీ కూడా సి డ్రైవ్ అని తీసుకుంది కాబట్టి అలా చూపెడుతుంది.
సో ఒక్కో పార్టీషన్ని ఫస్ట్ డిలీట్ చేసేయాలి. ఇక్కడ ఏముంది, ఓన్లీ సి డ్రైవ్ మాత్రమే. సో దీన్ని డిలీట్. ఓకే, మొత్తం కలిపి ఒకటే పార్టీషన్ అయింది. అయిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనబడుతుంది, మీకు న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అప్లై కొట్టి ఓకే కొట్టి ఇప్పుడు ఏదైతే ఎక్కువ జీబీ ఉందో అది సెలెక్ట్ అయి ఉండాలి. నెక్స్ట్, అంతే. అయిపోయిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పీసీ తన మట్టుకు తను రీస్టార్ట్ అవుతుంది. వెయిట్ చేయండి. 100% అయిందిగా. ఇప్పుడు కీలేం ప్రెస్ చేయకూడదు, ఆటోమేటిక్ అదే ఆన్ అవుతుంది. ఓకే, ఆన్ అయిన తర్వాత సెకండ్ టైం ఆన్ అయినప్పుడు ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఆప్షన్స్ వచ్చేటప్పుడు జస్ట్ క్లిక్ ఎస్. మళ్ళీ ఎస్. యాడ్ లేఅవుట్. మళ్ళీ నెక్స్ట్, యాడ్ లేఅవుట్. ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్. మళ్ళీ కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ లెఫ్ట్ సైడ్. ఇది వచ్చింది కదా, ఎస్, అగ్రీ, యాక్సెప్ట్. మళ్ళీ ఎస్, యాక్సెప్ట్. మీద క్లిక్ చేసి యాక్సెప్ట్. మళ్ళీ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్. అన్ని టాప్ క్లిక్ చేసి యాక్సెప్ట్లో. ఓకే, వాయిస్ అయిపోయింది, సిస్టమ్ ఆన్ అయిపోయింది, రెడీ. మళ్ళీ ఎస్. పీసీ ఆన్ అయింది. ఇప్పుడు పీసీ ఆన్ అయిన తర్వాత మన దగ్గర ఏ టూల్స్ లేవు, ఏ సాఫ్ట్వేర్స్ లేవు. కానీ అన్నిటికన్నా ముందు ఏం చేయాలంటే ఇక్కడ మేబీ లెటర్ పెట్టుకోండి. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసుకోండి. అర్థమవుతుందా? ఓపెన్ చేసుకొని ఓకే, కంటిన్యూ వితౌట్ సైన్ ఇన్. ఓకే, ఇక్కడికి ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మన ఇంటర్నెట్ ఫస్ట్ కనెక్ట్ చేయండి. ఇంటర్నెట్ని ఫస్ట్ కనెక్ట్ చేయండి. నేను నా ల్యాండ్ కేబుల్ని కనెక్ట్ చేస్తాను. వైఫై అయిన వాళ్ళైతే వైఫై కనెక్ట్ చేసుకోండి. సో నేను వైఫై కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేయగానే ఇలా వచ్చింది చూడండి, ఎస్ ఆర్ నో అని. సారీ, వైఫై కాదు, ల్యాండ్ కేబుల్. ఎస్ అని క్లిక్ చేయండి. వైఫై ఉన్న వాళ్ళు వైఫై కనెక్ట్ చేసుకోండి. ఇలాంటివి ఏ వచ్చినా సరే జస్ట్ నో చెప్పండి. అంటే అవి ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేయొద్దు. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కనబడుతుంది కదా, ఇది ఈ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ని డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసుకొని దీనిలో గూగుల్ క్రోమ్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మాలాంటి వాళ్ళని కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ google.com 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 క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే గూగుల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ULTRAVIEWER గుర్తుపెట్టుకోండి, అల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ కొట్టగానే ఫస్ట్ వెబ్సైట్ ఇది అల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్. క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది కాదు, సారీ, ఇది అల్ట్రా ఫస్ట్ది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఈ మధ్యలో ఉన్న పోర్టబుల్ జిప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయింది కదా, ఓపెన్ చేయండి, డబల్ క్లిక్, ఎస్, నెక్స్ట్ ఇన్స్టాల్. ఇది అల్ట్రా వేవర్. అలాగే గూగుల్లోకి వెళ్ళి GOOGLE.co యాప్ కొట్టి క్రోమ్, CHROME క్రోమ్ కోడ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సరే. వీటికన్నిటికన్నా ముందు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, వీటికన్నిటికన్నా ముందు ఇక్కడ విండోస్ బటన్ మీద ప్రెస్ చేసి, ఇక్కడ నేను కనబడుతున్నాను కదా సెట్టింగ్స్, ఇక్కడ విండోస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్ అనే ఆప్షన్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతను ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ అని ఉంటుంది. ఇక్కడ Windows 11 మాత్రం పెట్టుకోవద్దు, కావాలంటే అప్డేట్ అవ్వండి, కానీ జనరల్గా వద్దు. ఓన్లీ చెక్ ఫర్ అప్డేట్స్ కొట్టగానే మీకు ఏవైతే డ్రైవర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసి మీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసి పెట్టుద్ది. మీకు కావాల్సినటువంటి ఆడియో డ్రైవర్స్, వీడియో డ్రైవర్స్, .NET ఫైల్స్, 11 తాలూకా 10 తాలూకా 22.h2 ఫైల్స్ అన్నీ కంప్లీట్గా చూడండి ఎంత డౌన్లోడ్ అవుతుందో. ఇవన్నీ కూడా డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు పెండింగ్ ఇన్స్టాల్ కనబడుతుంది. తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ అంటుంది. ఆ తర్వాత రీస్టార్ట్ నో వచ్చిందా, రీస్టార్ట్ నో కొట్టండి. రీస్టార్ట్ కొట్టేసిన తర్వాత మీ సిస్టమ్ రెడీ అయిపోయినట్టే. మీరు ఆ తర్వాత ఏ సాఫ్ట్వేర్స్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పింది OS ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పాను, జాగ్రత్తగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. దాని తర్వాతను విండోస్ అందులో అప్డేట్ చేసుకోవడం చెప్పాను. తర్వాతను థర్డ్ పార్టీ యాంటీవైరస్ వాడాలా వద్దా అంటే, నాకు అడిగితే థర్డ్ పార్టీ యాంటీవైరస్ అవసరం లేదు. డైరెక్ట్గా విండోస్ డిఫాల్ట్గా యాంటీవైరస్ ఇచ్చుంటాడు, కాబట్టి థర్డ్ పార్టీ యాంటీవైరస్ అనేది నాకు అవసరం లేదు. అలాగే డ్రైవర్స్ అదే అప్డేట్ చేసుకుంటుంది, మన డిస్ప్లే సైజులు అన్నీ కూడా అదే సెట్ చేసుకుంటుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చి పెడితే మీ డ్రైవర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతే, అవ్వకపోతే అప్డేట్ కొట్టండి సరిపోతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి అప్డేట్ కొట్టండి. అప్పటికి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను, లేదా నేనే రిటర్న్ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్ బ్రదర్స్. ఇటువంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.